వెల్కమ్ టు సుధీర్ ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సుధీర్ సార్ని. 2026 ఫిబ్రవరి 7 ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్లాస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి కూడా ముగ్గురికి షేర్ చేయండి. అదేవిధంగా డిసెంబర్ మంత్కు సంబంధించి, జనవరి మంత్కు సంబంధించి కరెంట్ అఫైర్స్ రెడీగా పీడిఎఫ్ ఫైల్ ఉంది. కావాలనుకున్న వాళ్ళు నేను అక్కడ ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్కి ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ పెట్టండి. 30 రూపీస్ ఫోన్పే చేయండి. డిసెంబర్ మంత్కి సంబంధించిన, జనవరి మంత్కి అయినా సంబంధించిన మీకు పీడిఎఫ్ కావాలనుకుంటే 30 రూపీస్ ఫోన్పే చేయండి. ఓకే, ఇవాల్టి క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 1. 30 దేశాల ప్రభుత్వాల నుంచి 6,000 మంది పాల్గొన్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్, ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2026కు ఆతిథ్య దేశం. చూడండి, 30 దేశాల ప్రభుత్వాల నుంచి 6,000 మంది పాల్గొన్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్, ప్రపంచ ప్రభుత్వ సదస్సు 2026కు ఆతిథ్య దేశం దుబాయ్ అనమాట. దుబాయ్ వెరీ ఇంపార్టెంట్ సమ్మిట్ అనమాట ఇది. ఈ సదస్సులో భాగంగానే గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026ను గ్లోబల్ టీచర్ ప్రైజ్ 2026ను అందుకుంది. ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. నిన్నటి క్లాస్లో నేను చెప్పాను, గ్లోబల్ టీచర్ ప్రైజ్ వచ్చింది. ఈ సదస్సులో భాగంగా ఆమెకు అందించడం జరిగిందనమాట. మన భారతీయురాలికి మహారాష్ట్రకు చెందిన పర్సన్ అనమాట. గ్లోబల్ టీచర్ ప్రైజు అవార్డు వచ్చింది. ఎవరు అనేది కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి, చూద్దాం. నెంబర్ 2. ఖగోళ శాస్త్రవేత్తల ప్రకారం ఒక తోకచుక్క సూర్యుడి చుట్టూ అత్యంత దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఈ ఏడాది ఏప్రిల్ ప్రారంభం నాటికి సూర్యుడి ఉపరితలానికి కేవలం 1.2 లక్షల కిలోమీటర్ల దూరంలో వెళ్తుంది. అక్కడి వేడికి ఆ తోకచుక్క విచ్ఛిన్న కాకపోతే ఏప్రిల్ ఆరంభం నాటికి అక్కడికి చేరి పట్టపగలే కనిపించనున్న తోకచుక్కను కనిపెట్టగా దాని పేరేమిటి? చూడండి, ఒక తోకచుక్క, దాని పేరు వచ్చేసి C2026 A1 మ్యాప్స్ అనమాట. 2026 అనేది ఇయర్ కాబట్టి ఆ ఇయర్ పెట్టారు. ఓకేనా, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, A1 మ్యాప్స్ అనమాట. చూడండి, ఖగోళ శాస్త్రవేత్తలు ఒక తోకచుక్కను కనిపెట్టారనమాట. ఈ తోకచుక్క ఎలా పయనిస్తూ ఉందంటే సూర్యుడి చుట్టూ అత్యంత దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంది. ఏప్రిల్ ప్రారంభం నాటికి సూర్యుడు ఉపరితలానికి కేవలం 1.2 లక్షల కిలోమీటర్ల దూరంలో వెళ్తుందన్నమాట. అక్కడికి వేడికి ఆ తోకచుక్క విచ్ఛిన్న కాకపోతే కనుక అది ఆ ఏప్రిల్ చివరి నాటికి అక్కడికి వెళ్ళి పట్టపగలే మనకు ఆ తోకచుక్క కనిపిస్తుంది అనమాట. మనకు తోకచుక్కలు అంటే రాత్రి అంటాం, కానీ ఇది పట్టపగలే కనిపిస్తుంది అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, దక్షిణార్ధగోళ దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దక్షిణార్ధగోళాలు అన్నీ కూడా ఈ తోకచుక్కను చాలా ఈజీగా చూడవచ్చు అనమాట. ఆ తోకచుక్క పేరు ఏమిటి అంటున్నాడు. ఓకేనా, కాబట్టి C2026 A1, దాన్నే మ్యాప్స్ అని కూడా అంటారంట. కాబట్టి ఆ పేరు గుర్తుపెట్టుకోవాలి, వార్తల్లో ఉన్న తోకచుక్క పేరు. నెంబర్ 3. ఒడిశా తీరంలోని చాందీపూర్ స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ కేంద్రం నుంచి ఉపరితలానికి వెళ్ళే 1500 కిలోమీటర్ల పేలుడుతో వెళ్ళే అగ్ని-3 క్షిపణిని విజయవంతంగా ప్రయోగించగా దాని లక్ష్యం ఏమిటి? చూడండి, అగ్ని-3 వెరీ ఇంపార్టెంట్ మిస్సైల్ అనమాట మన దేశానికి. అగ్ని-1, అగ్ని-2, అగ్ని-3, అగ్ని-4, అగ్ని-5 ఇవన్నీ చూస్తాం మనం. ఇక్కడ అగ్ని-3 అనేటువంటి క్షిపణి విజయవంతంగా ప్రయోగించినారనమాట. దీని యొక్క లక్ష్యం ఏంటంటే కనుక 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదిస్తుంది. అగ్ని-3 అంటే 3000 అని గుర్తుపెట్టుకోండి. 3000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించేటువంటి క్షిపణి ఈ అగ్ని-3 అనేటువంటి క్షిపణి. 3000 కిలోమీటర్లే కాదు, ఏకంగా ఇది 1500 కిలోల పేలోడ్తో వెళ్ళగలదనమాట. 1500 కిలోల పేలోడ్ను మోసుకు వెళ్ళగలదనమాట. ఎక్కడ ఈ ప్రయోగం చేశారు? ఒడిశా తీరంలో చాందీపూర్లో. సాధారణంగా మనకు ఒడిశా తీరంలో చాందీపూర్లో జరుగుతూ ఉంటాయి అన్నమాట. ప్రయోగ కేంద్రం అక్కడి నుంచి జరుగుతూ ఉంటాయి. మిస్సైల్ అన్నీ కూడా అక్కడి నుంచే విజయవంతంగా ప్రయోగిస్తూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి అగ్ని అనగానే గుర్తుకు వచ్చేవాడు అబ్దుల్ కలాం, మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. క్షిపణి వ్యవస్థకు పితామహుడు, భారతదేశ క్షిపణి వ్యవస్థకు పితామహుడు APJ అబ్దుల్ కలాం అన్నమాట. నెంబర్ 4. విద్యార్థులలో పరీక్షలపై భయం పోగొట్టే విధంగా ప్రతి ఏటా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యార్థులతో మాట్లాడే ఓ విద్యా కార్యక్రమం
2026 ఏడాదికి గాను 4.6 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించినది. అయితే ఆ కార్యక్రమం పేరేమిటి అంటున్నాడు. మనందరికీ తెలిసిన కార్యక్రమం నరేంద్ర మోడీ విద్యా కార్యక్రమం. కార్యక్రమంలో ప్రతి సంవత్సరం పాల్గొంటాడు. అదే పరీక్షా పే చర్చ. పరీక్షా పే చర్చ గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమాన్ని ఆయన 2018లో ప్రారంభించాడు. ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతూ ఉందన్నమాట. 2018లో ప్రారంభించబడిన కార్యక్రమం ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమం. ప్రతి సంవత్సరం పరీక్షలకు ముందు ఈ పరీక్షలపైన విద్యార్థులకు భయం పోగొట్టాలనే ఉద్దేశం మీద గొప్పగా ఒక కార్యక్రమాన్ని తలపెడుతూ ఉన్నాడు, విద్యా కార్యక్రమం. అది ఈ ఏడాది 2026కు సంబంధించి ఏకంగా 4.6 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకొని గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించింది. కాబట్టి ఈ పరీక్షా పే చర్చా కార్యక్రమం గిన్నీస్ బుక్ రికార్డులో చోటు సంపాదించింది. ఈ ఏడాది 4.6 కోట్ల మందితో విద్యార్థులతో ఓకేనా ఇది గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించింది అన్నమాట. పరీక్షా పే చర్చ ఎప్పుడు ప్రారంభించారు? 2018. ఓకేనా ఎప్పుడు జరుగుతుంది? ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఓకేనా ఎవరు మార్గనిర్దేశకం చేస్తారు ఇక్కడ? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. 2018 అంటే అప్పుడు ప్రారంభించింది ఆయన, గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ రాసిన పుస్తకం పేరేంటి? ఎగ్జామ్ వారియర్స్. నరేంద్ర మోడీ రాసిన పుస్తకం కూడా ఎగ్జామ్ వారియర్స్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ రాసిన పుస్తకం ఎగ్జామ్ వారియర్స్. నెక్స్ట్ నెంబర్ 5, నరేంద్ర మోడీ జీవిత కథను మా వందే పేరుతో సినిమాను నిర్మిస్తున్న దర్శకుడు సిహెచ్ క్రాంతి కుమార్. గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ జీవిత కథను మా వందే పేరుతో సినిమాను నిర్మిస్తున్న దర్శకుడు ఎవరు? ఆ దర్శకుడు సిహెచ్ క్రాంతి కుమారు. నరేంద్ర మోడీ పాత్రను మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ పోషిస్తూ ఉన్నారు. మా వందే అనేటువంటి ఒక సినిమా, అది ఎవరి యొక్క జీవిత కథ అంటే నరేంద్ర మోడీ జీవిత కథ. దర్శకుడి పేరు అడుగుతూ ఉంటారు కాబట్టి దర్శకుడి పేరు క్రాంతి కుమార్. నరేంద్ర మోడీ రోల్, ఆ పాత్ర ఎవరు పోషిస్తున్నారంటే మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ అనమాట, ఉన్ని ముకుందన్. నెక్స్ట్ నెంబర్ 6, 17 ఏళ్ల మైనర్ బాలిక మోస్తున్న 30 వారాల పిండం విచ్చిత్తికి వైద్యులను ఆదేశిస్తూ ఇష్టం లేని గర్భం కొనసాగింపునకు మహిళను బలవంతం చేయడం తగదు అని తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పులు. బివి రత్న ఉజ్జల్ బుయాన్. బివి రత్న నేతృత్వం వహించింది. ఉజ్జల్ బుయాన్ మరొక జస్టిస్ అనమాట. ఓకేనా ఎవరైతే మైనర్ బాలిక ఉందో ఆ మైనర్ బాలిక గర్భం ఆమె ఇష్టమైతే దాల్చని, లేకుంటే దాన్ని ఎవరు కూడా బలవంతం చేయకూడదు. ఆ గర్భం అనేటువంటి దాల్చడాన్ని ఎవరు బలవంతం చేయకూడదు. ఆ మైనర్ బాలికను ఒక కుర్రాడు ఓకేనా ఆ మైనర్ అయిన బాలిక పైన చేసినటువంటి విషయంలో ఆ బాలికకి ఆ గర్భం దాల్చడం జరిగిందనమాట. కాబట్టి ఇంకా వివాహం కాలేదు. వివాహం కాకముందు ఆ బాలిక గర్భం దాల్చిందని ఆ గర్భాన్ని ఉంచుకోమని ఎవరు కూడా బలవంతం చేయకూడదు. ఆ బాలిక ఉంచుకోవాలనుకుంటే ఉంచుకుంటుంది, లేకుంటే లేదు. అంతేగాని ఆ బలవంతం చేయకూడదని సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పిచ్చింది. ఆ తీర్పులో ఆ ధర్మాసనంలో ఉన్నటువంటి జస్టిస్ ఎవరంటే బివి రత్న ఒకరు, ఉజ్జల్ బుయాన్ మరొకరు. కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి సుప్రీంకోర్టు తీర్పులు వచ్చినప్పుడు. నెక్స్ట్ నెంబర్ 7, ఫిబ్రవరి 7 నుంచి ఫిబ్రవరి 9 వరకు బస్తర్ డివిజన్లోని జగదల్పూర్లో జరిగిన గిరిజన సాంస్కృతిక ఉత్సవం బస్తర్ పండం 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించగా ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, గవర్నర్ రమణ్ డేకా హాజరయ్యారు. అయితే ఈ ఉత్సవం జరిగే రాష్ట్రం వచ్చేసి ఛత్తీస్గఢ్ అనమాట. ఏంటి ఆ ఉత్సవము? బస్తర్ పండం. ఈ ఉత్సవం జరిగే రాష్ట్రం ఏదంటే ఛత్తీస్గఢ్ అనమాట. ప్రతి ఏటా ఇది బస్తర్ డివిజన్ ఏదైతే ఉందో ఆ బస్తర్ డివిజన్లో జగదల్పూర్ అని ఉంటుంది. ఆ జగదల్పూర్లో జరుగుతుంది. ఈ ఏడాది జరిగే ఈ ఉత్సవాన్ని ఎవరు ప్రారంభించారంటే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రారంభించారు. ఎందుకంటే ఆమె కూడా ఒక గిరిజన స్త్రీ అనమాట. కాబట్టి ఆమెను ఆహ్వానించి ఆమెను ప్రారంభించినారు, గుర్తుపెట్టుకోవాలి. గిరిజన ఉత్సవం అనమాట ఇది. అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి
విష్ణుదేవ్ సాయి ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నరు రమణ్ డేకాలు కూడా హాజరయ్యారు. గుర్తుపెట్టుకోవాలి, ఛత్తీస్గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? విష్ణుదేవ్ సాయి. ఛత్తీస్గఢ్ రాష్ట్ర గవర్నర్ ఎవరు? రమణ్ డేకా. మన దేశ రాష్ట్రపతి ఎవరు? ద్రౌపది ముర్ము. ఓకేనా. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జరిగేటువంటి ఈ బస్తర్ పండగ ఎటువంటి ఉత్సవం? గిరిజన సాంస్కృతిక ఉత్సవం. నెక్స్ట్ నెంబర్ 9, తెలంగాణ రాష్ట్రంలో స్వాతంత్ర సమరయోధుడు రాంజీ గోండ్ స్మారక మ్యూజియం నిర్మిస్తున్న ప్రాంతం. తెలంగాణ రాష్ట్రంలో గొప్ప స్వాతంత్ర సమర పోరాట వీరుడు రాంజీ గోండ్ స్మారక మ్యూజియం నిర్మిస్తుంది ఎక్కడంటే హైదరాబాదులో. హైదరాబాద్ గుర్తుపెట్టుకో. హైదరాబాద్ అబిడ్స్ ఏదైతే ఉందో హైదరాబాద్లోని అబిడ్స్లో ఈ రాంజీ గోండ్ స్మారక మ్యూజియం హైదరాబాద్, తెలంగాణ. నెక్స్ట్ నెంబర్ 10, తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీలలో చిన్నారుల కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు. చూడు, తెలంగాణ రాష్ట్రంలో ఏజెన్సీలలో చిన్నారుల కోసం ఏర్పాటు చేయనున్న ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు ఏమంటే క్రెచ్చులు. కేంద్రం ప్రతిపాదించిందనమాట. తెలంగాణ రాష్ట్రంలో క్రెచ్చులు ఏర్పాటు చేసుకోండి అని కేంద్ర పథకం అన్నమాట ఇది. కాబట్టి దానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతూ ఉన్నారన్నమాట తెలంగాణ రాష్ట్రం. ఏజెన్సీల్లో చిన్నారుల కోసం ఏర్పాటు చేయనున్నారన్నమాట ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు అన్నమాట ఈ క్రెచ్చులు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ రాష్ట్రం వార్తల్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ నెంబర్ 11, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ అనున్నది కేంద్ర ప్రభుత్వం యొక్క వాహన్ పోర్టల్లో చేరిన తేదీ. చూడండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రవాణా శాఖ వారు కేంద్ర ప్రభుత్వం యొక్క వాహన్ అనేటువంటి పోర్టల్లో చేరుతూ ఉందన్నమాట. 2026 మార్చి 15వ తారీఖు నుంచి 2026 మార్చి 15 నుంచి వాహన్ అనే పోర్టల్లో చేరనుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. వాహన్ అనే పోర్టల్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోర్టల్, రవాణా శాఖకు సంబంధించిన పోర్టల్. గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఎక్కువగా గొడవలు పడుతూ ఉండేది. ఆ క్రమంలో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పథకాలు వేటిని కూడా వాళ్ళు తీసుకునే వాళ్ళు కాదనమాట. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఎగనెస్టే. కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉంది, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అయినా సరే కేంద్రం ఏదైతే పథకాలు అమలు చేస్తుందో వాటి అన్నింటి కూడా తెలంగాణ రాష్ట్రం చేరుతూ వాటన్నిటిని కూడా పొందాలని నిర్ణయించిందనమాట. ఆ క్రమంలో మొన్న శారది పోర్టల్లో చేరింది. ఇప్పుడు వాహన్ అనే పోర్టల్లో చేరబోతుంది మార్చి 15కు అనమాట. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, మార్చి 15 డేట్ గుర్తుపెట్టుకోండి. తెలంగాణ రాష్ట్ర ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి వెరీ ఇంపార్టెంట్. వాహన్ పోర్టల్లో చేరుతుంది తెలంగాణ రాష్ట్రం. వాహన్ అంటే కనుక రాష్ట్ర కేంద్ర రవాణా శాఖ కలిసి తీసుకున్న నిర్ణయాలుగా మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 12, ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిచే లక్ష్యంతో రూపొందించిన అమరావతి క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణానికి కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పునాది వేసిన తేదీ. చూడండి, అమరావతి క్వాంటమ్ వ్యాలీ గుర్తుపెట్టుకోవాలి. అమరావతి క్వాంటమ్ వ్యాలీ నిర్మాణానికి పునాది వేశారనమాట. అది ఎప్పుడంటే 2026 ఫిబ్రవరి 7వ తారీఖున అమరావతి క్వాంటమ్ వ్యాలీకి పునాది వేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ అయినటువంటి జితేంద్ర సింగ్తో కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ పునాది నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగిందనమాట. వాటి గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశం మీద ఎక్కడ? అమరావతిలో. అమరావతి క్వాంటమ్ వ్యాలీ పేరుతో గుర్తుపెట్టుకోవాలి, అమరావతి క్వాంటమ్ వ్యాలీ. నెక్స్ట్ నెంబర్ 13, నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏర్పాటైన సంవత్సరం. నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏర్పాటైంది 2023 ఏప్రిల్ 19 అనమాట. ప్రతి ఏటా నేషనల్ క్వాంటమ్ డే మాత్రం ఏప్రిల్ 14 జరుగుతుంది. నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏర్పాటైంది 2023 ఏప్రిల్ 19 అయితే నేషనల్ క్వాంటమ్ డే ఏప్రిల్ 14 జరుపుతారనమాట. నెంబర్ 14, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో సభ్యురాలిగా చేరిన తొలి ఇరాక్ మహిళా సభ్యురాలు మరియు అతి పిన్న వయస్కురాలు ఎవరు? చూడండి, ఇరాక్ దేశానికి చెందిన మొట్టమొదటి మహిళగా, అదేవిధంగా అతి పిన్న వయస్కురాలిగా ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీలో చేరిందనమాట ఒక సభ్యురాలు. ఆమె పేరే గుర్తుపెట్టుకోవాలి, సొరయా అగై హజిగా ఇరాన్ దేశం అనమాట. సొరయా అగై హజిగాది ఇరాన్ కంట్రీ. ఎవరా? సొరయా అగై హజిగా
పేరు చాలాసార్లు పలుకుతున్నా అంటే చాలా కష్టంగా ఉంది కాబట్టే సొరయా అగయ్ అజిగా. ఎవరి సొరయా అగయ్ అజిగా అంటే ఒలింపిక్ కమిటీలో తొలి చేరినటువంటి ఇరాన్ దేశానికి చెందిన తొలి మహిళ, అతి పిన్న వయస్కురాలు కూడా. నెక్స్ట్ 145వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ నిర్వహించబడిన ప్రాంతం. 145వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ నిర్వహించింది ఎక్కడ అంటే మిలాన్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇటలీలోని మిలాన్లో జరిగిన కార్యక్రమం అన్నమాట ఇది. 145వ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ ఎక్కడ జరిగింది? ఇటలీలోని మిలాన్. నెక్స్ట్ 16 వన్డే అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2026 విజేత. వన్డే అండర్-9 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ విజేత ఎవరంటే కనుక భారత్ 6వసారి గెలిచిందనమాట. ఇంతవరకు అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో ఎక్కువసార్లు టైటిల్ సాధించింది కూడా భారతే. ఇప్పుడు ఎన్నోసారి సాధించిందంటే 6వసారి. నెక్స్ట్ నెంబర్ 17 వన్డే అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2026 రన్నర్. చూడండి, అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2026 రన్నర్ ఎవరంటే ఇంగ్లాండ్. ఫైనల్లో ఇంగ్లాండ్ భారత్ తలబడ్డాయి, భారత్ గెలిచింది, ఇంగ్లాండ్ ఓడిపోయిందనమాట. నెక్స్ట్ నెంబర్ 18 వన్డే అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2026కు ఆతిథ్య దేశాలు రెండు అనమాట. ఆ రెండు దేశాలు ఏంటి అంటే నమీబియా, జింబాబ్వే. 2 దేశాలు ఆతిథ్యం ఇచ్చాయి దీనికి, నమీబియా, జింబాబ్వే. నెక్స్ట్ నెంబర్ 19 వన్డే అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026కు గాను ఆడిన టీంల సంఖ్య. చూడండి, ఆడిన టీములు అడుగుతూ ఉన్నాడు. ఆడిన టీములు 16 టీములు, 16 దేశాలు, 16 జట్లు, 16 టీములు అన్నాయన్నమాట. ఎన్ని టీములు? 16 టీములు. అందులో విన్నరు భారత్, రన్నరు ఇంగ్లాండు. ఎక్కడ జరిగాయి ఇవి? నమీబియా, జింబాబ్వే. ఎన్ని జట్లు పాల్గొన్నాయి? 16 జట్లు. గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నెంబర్ 20 వన్డే అండర్-19 మెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ 2026కు గాను ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ను అందుకున్నది ఎవరు? ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ ఎవరంటే వైభవ్ సూర్యవంశీ, భారత్. మన భారతదేశానికి చెందినటువంటి ప్లేయర్, అండర్-19 ప్లేయర్ వైభవ్ సూర్యవంశీనే ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్లో. నెక్స్ట్ నెంబర్ 21 వన్డే అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026కు అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ ఎవరు? అత్యధిక రన్స్ అడుగుతున్నాడు. ఈ టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ ఎవరంటే కనుక బెన్ మెయన్. ఈ బెన్ మెయన్ 446 రన్స్ చేశాడు. 444, 444. దేశం ఇంగ్లాండ్ ప్లేయర్ బెన్ మెయన్ 444 రన్స్ చేసి ఈ టోర్నీలో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా నిలిచాడనమాట. నెక్స్ట్ నెంబర్ 22 అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ 2026కు గాను అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్. ముందు అత్యధిక స్కోర్ అడిగినాం, ఇప్పుడు అత్యధిక వికెట్లు అడుగుతున్నాం. అత్యధిక స్కోర్ అయితే కనుక బెన్ మెయన్ అని చెప్పిన. ఇప్పుడు అత్యధిక వికెట్లు తీసిన ప్లేయర్ ఎవరు? గుర్తుపెట్టుకోవాలి పేరు, మానీ లామ్స్డన్. ఈ మానీ లామ్స్డన్ వచ్చేసి 16 వికెట్లు తీశాడనమాట. ఇతను కూడా ఇంగ్లాండ్ ప్లేయరే. అత్యధిక స్కోర్ చేసిన వాడైతే బెన్, గుర్తుపెట్టుకోవాలి. అత్యధిక స్కోర్ చేసింది ఎవరంటే బెన్ మెయన్, 444 ఇంగ్లాండ్. అత్యధిక వికెట్లు తీసింది మానీ లామ్స్డన్ అనమాట. ఎన్ని వికెట్లు? 16 వికెట్లు. ఇంగ్లాండ్ ప్లేయర్ అనమాట. గెలిచింది ఇండియా, ఓడింది రన్నర్గా నిలిచింది ఇంగ్లాండ్ అనమాట. ఎన్ని జట్లు పాల్గొన్నాయి? చెప్పాను కదా, ఎన్ని జట్లు పాల్గొన్నాయి? 16 జట్లు పాల్గొన్నాయి. నా నుంచి మీకు ఒక క్వశ్చన్ ఏంటంటే WPL ఉమెన్ ప్రీమియర్ లీగ్ విన్నరు, రన్నరు. అదేవిధంగా ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్. WPLలో ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్ ఇస్తారు కదా. ఎక్కువ స్కోర్ చేసిన వాళ్ళకి ఆరెంజ్ క్యాప్, ఎక్కువ వికెట్లు తీసిన వాళ్ళకి పర్పుల్ క్యాప్ చెప్పినా నేను నిన్నటి క్లాస్లో. WPLలో విన్నర్, రన్నర్, ఆరెంజ్ క్యాప్, పర్పుల్ క్యాప్. కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి, చూద్దాం. నెక్స్ట్ 23 అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ప్రారంభమైన సంవత్సరం. అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ ఎప్పుడు ప్రారంభించబడింది? 1988లో ప్రారంభించబడింది. 1988 గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ఎవరు గెలిచారు ఈ అండర్-19లో అంటే ఆస్ట్రేలియా గెలిచింది అనమాట. 1988లో రన్నర్గా పాకిస్తాన్ నిలిచింది. ఫస్ట్ గెలిచింది ఆస్ట్రేలియానే అనమాట ఈ కప్పు. తర్వాత రన్నర్గా ఎవరు నిలిచారంటే ఫస్ట్ దాంట్లో పాకిస్తాన్. ఇక నెంబర్ 24 ఆసియా సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్. చూడండి, ఆసియా సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ రోజు మెడల్ చెప్తూనే ఉన్నాం. దీంట్లో ఆసియా సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన షూటర్ ఎవరు ఇప్పుడంటే రుద్రాంక్ష్ పాటిల్, భారత్. మనం భారత్కు వచ్చిన వాళ్ళే చెప్పుకోవాలి. రుద్రాంక్ష్ పాటిల్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడనమాట.
ఇది మన భారతదేశంలోనే జరుగుతుంది. ఆసియా సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ అనమాట. ఆసియా ఖండానికి సంబంధించిన వాళ్ళు పాల్గొంటారు ఆసియా సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్లో. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగంలో గోల్డ్ మెడల్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించినటువంటి తెలంగాణ షూటర్ ఎవరు? కామెంట్ బాక్స్లో మీ సమాధానాన్ని తెలియజేయండి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ కాదు ఇది, ఎయిర్ రైఫిల్ నేను చెప్పింది. ఇప్పుడు నేను ఎయిర్ పిస్టల్ అడుగుతున్నా, ఎయిర్ పిస్టల్ మహిళల విభాగం అడుగుతున్నా. గోల్డ్ మెడల్ సాధించిందనమాట మన తెలంగాణ షూటరు. కామెంట్ బాక్స్లో మీ సమాధానం తెలియజేయండి. ఎవరో చూద్దాం. ఇక్కడ రుద్రాంక్ష్ పాటిల్ గుర్తుపెట్టుకోండి. రుద్రాంక్ష్ పాటిల్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ అనమాట రుద్రాంక్ష్ పాటిల్. నెక్స్ట్ 25 ఆసియా సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో సిల్వర్ మెడల్ సాధించిన షూటర్. సిల్వర్ మెడల్ అంటున్నాడు ఇక్కడ. ముందు గోల్డ్ మెడల్ మనవాడే, ఇప్పుడు సిల్వర్ మెడల్ కూడా మనవాడే. గోల్డ్ మెడల్ ఎవరు చెప్పినా? గోల్డ్ మెడల్ వచ్చేసి రుద్రాంక్ష్ చెప్పిన. సిల్వర్ మెడల్ కూడా భారతీయుడిగా వచ్చింది, అర్జున్ బాబుతాకి. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల విభాగంలో సిల్వర్ మెడల్ ఎవరికి వచ్చింది? అర్జున్కి వచ్చింది, అర్జున్ బాబుతా, భారత్. కాబట్టి గోల్డ్ మెడల్ మనదే, సిల్వర్ మెడల్ మనదే. దేంట్లో? 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో. నెక్స్ట్ 26 ఆసియా సీనియర్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించిన వారెవరు? మన భారతీయులే. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ టీం అంటే ఒక ముగ్గురు ఉన్నారు ఇక్కడ టీంలో. ఆ ముగ్గురు పేర్లు ఎవరు? అర్జున్ బాబుతా. సిల్వర్ మెడల్ కొట్టాడు కదా వ్యక్తిగతంగా, సిల్వర్ మెడల్ అర్జున్ బాబుతా ఒకడు. రుద్రాంక్ష్ పాటిల్ అంటే మన గోల్డ్ మెడల్స్ కొట్టాడు కదా వ్యక్తిగత విభాగంలో గోల్డ్ మెడల్, అతను. మరొకడు విశాల్ సింగ్. అర్జున్ బాబుతా, రుద్రాంక్ష్ పాటిల్, విశాల్ సింగ్లతో కూడిన భారత్ బృందము గోల్డ్ మెడల్ సాధించి 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ పురుషుల టీం ఈవెంట్లో ఎవరున్నారా? పురుషుల టీంలో అర్జున్ బాబుతా, రుద్రాంక్ష్ పాటిల్, మరొకటి విశాల్ సింగ్ అనమాట. ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. క్లాస్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ ఉంటే మన ఛానల్ని పంపించండి. దయచేసి లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీ లైక్సే మేము మరిన్ని క్లాస్ చేయడానికి ముందుకు తీసుకుపోతుంది. నోటిఫికేషన్ లేని టైంలో మనకు తక్కువ వస్తాయన్నమాట బాగా లైక్స్. దానివల్ల నష్టపోతారనమాట ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా. ఎందుకంటే మీరు తక్కువగా చేస్తే కనుక తక్కువగానే కాన్సన్ట్రేషన్ పెడతారు. అదే బాగా లైక్ చేస్తూ ఉంటే కనుక బాగా వస్తున్నాయని చెప్పేసి కాన్సన్ట్రేషన్గా వాళ్ళు కూడా మీకు మంచి క్లాసులు చేస్తూ ఉంటారనమాట. కాబట్టి దయచేసి పీడిఎఫ్ కావాలన్నా తీసుకోండి. ఎగ్జామ్స్ రాసుకోవాలనుకున్నా నాకు కాల్ చేయండి. 8186006848 అనే నెంబర్ ఉంది ఇక్కడ. ఆ నెంబర్కి ఎగ్జామ్స్ డైలీ రాసుకోవాలనుకున్నా కాల్ చేయండి. డైలీ ఆన్లైన్ క్లాసెస్, డైలీ సబ్జెక్ట్ వైజ్గా మీకు ఇంతవరకు నాకు సబ్జెక్ట్ అవగాహన లేదంటే ఆన్లైన్ క్లాసెస్ జరుగుతుంటాయి, అవి కూడా మీరు తీసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ టాపిక్లో మళ్ళీ కలుసుకుందాం, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ డేట్తో. ఓకే, థ్యాంక్స్ ఫ్రెండ్స్.